6వ నెలలో ఆజ్ఞాచక్రంలో అమ్మవారు హాకిని అనేటువంటి అమ్మవారు. శుక్లవర్ణ అంటే శుక్లవర్ణం, శుక్లం అంటే తెలుపని కాదు, ఒక రకంగా స్వచ్ఛమైనటువంటి వర్ణం, అంటే అది ఒక పారదర్శకమైనటువంటి, శుక్లం అంటే తెలుపని తీసుకోవచ్చు, ఒక ప్రకాశవర్ణం, అది చక్కటి ప్రకాశవర్ణం. షడానన అంటే 6 తలలతో ఉంటుంది, 6 తలలతో ఉంటుందన్నమాట. షడానన. మజ్జా సంస్థ అంటే ఈవిడెవరు? మజ్జ. మజ్జ అంటే ఏంటో తెలుసా మీకు? మ్యారో అంటారు ఇంగ్లీష్లో. అంటే మీరేం తప్పుగా అనుకోకండి, అంటే వస్తుంది ఇక్కడ. అది జుర్రే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ములక్కాడలో కూడా ఉంటుంది మజ్జ. మీరు తప్పుగా అనుకోకండి, ఏమిటో స్వామీజీ జుర్రడం అంటున్నారు, మీరేమిటి ఎవరండి బాబు, ఇక్కడేమో బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఇంత పెద్ద చండీ హోమమును కోటి కుంకుమార్చన పెడితే చేతిలో తీసుకొని జుర్రండి అని అంటున్నారు, ఏమిటి జురాలి ఇక్కడ అని బెంగ పెట్టుకోకండి. ములక్కాడ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఉంటుంది మజ్జ. దాన్ని జురుతాం, లోపల నుంచి వస్తుంది కాడలో. మామూలుగా మిగతా వాళ్ళకి వేరే మజ్జ, అది వేరే మజ్జ, ఇది వేరే మజ్జ, మొత్తం మీద ఇది ఏదో మజ్జ మొత్తం మీద. సరే, ఓకే, మజ అది అర్థమైంది అందరికీ. మజ్జ లోపల ఉంటుంది, అది లేకపోతే ఎముకకి బలం లేదు, అదే ఉండాలి మజ్జ. మ్యారో, బోన్ మ్యారో అంటారు. అది పోతేనే, తగ్గిపోతేనే ఇవన్నీ. కూర్చోలేకపోతున్నాం స్వామీజీ కింద. పోనీ నిలబడండి, ఎక్కువసేపు నిలబడలేమండి. పోనీ కూర్చోండి, మీరు కొద్దిగా సాయం పట్టండి. ఓ, కూర్చోబెట్టడానికి ఇద్దరు, లేపడానికి ఇద్దరు. ఎందుకని? మజ్జ. ఇంకా తగ్గిపోయింది అది. ఆ మజ్జ తగ్గితే లోపల అంతా నుజ్జే, నొప్పులు, ఇలా లేవలేము, కూర్చోలేము, కష్టం. కాబట్టి ఇక్కడ ఆ మజ్జ అమ్మవారు తయారు చేస్తుంది. ఆవిడేంటి? ముఖ్య శక్తి సమన్విత. ఆవిడేంటనంటే హంసవతి, క్షమావతి అనేటువంటి 2 శక్తులతో ఉంది ఆవిడ. హంసవతి, క్షమావతి, ఈ 2 శక్తులతో ఉంది. అలాగనే ఈవిడేంటనంటే హరిద్రాన్నైక రసిక, హాకిని రూపధారిణి. హరిద్రాన్నం అంటే ఏంటి? పసుపు అన్నం. అంటే బియ్యం ఉడికేటప్పుడే పసుపు వేసేయాలి. ఆ పసుపు అన్నం ఉడికిన తర్వాత కొద్దిగా నేతి చుక్క వేసి అమ్మవారికి నివేదన పెట్టాలి. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ఉపాసన చేస్తే మజ్జ తయారవుతుంది. ఇలాగా 6 నెలలకి శిశువు రూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు 7వ నెలకి ప్రవేశిస్తుంది. చెప్పండి, 6 చక్రాలు అయిపోయాయి కదా, ఇప్పుడు 7వది ఏంటి? సహస్రారం. అందుకనే సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖీ సర్వౌదన ప్రీత చిత్తా యాకిన్యంబా స్వరూపిణి. ఈవిడ శుక్ల సంస్థిత అంటే శుక్లాన్ని తయారు చేస్తుంది శిశువులో. అంటే శక్తి, వీర్యం ఉంది కదా, ఆ వీర్యాన్ని, స్త్రీ అయితే శ్రోణితము, పురుషుడైతే శుక్లము, దానికి ఈవిడ దేవత. 7వ నెల ఆ ధాతు, సప్తమ ధాతువుని ఆవిడ తయారు చేస్తుంది. ఎప్పుడైతే 6 నెలలు 6 ధాతువులు అయిపోయింది, సప్తమ ధాతువుకు వస్తుంది. 6 చక్రాలు దాటి 6 నెల 7వ నెల సహస్రారానికి వచ్చింది. సహస్రదళ పద్మస్థ. ఈవిడ ఎక్కడుంది? సహస్రదళంలో ఆవిడ పద్మాసనంలో కూర్చొనుంది. సర్వవర్ణోపశోభిత. ఆవిడ అసలు మనం ఊహించలేం, మహావర్ణంతో ఆవిడ కళ్ళు మిరుమిట్లు గొలిపే ప్రకాశంతో ఆవిడ ప్రకాశిస్తూ ఉంది. ఈవిడికి ఏంటనంటే పాటల, శ్యామ, రక్త, పీతాది సర్వవర్ణాలన్నమాట. ఇవన్నీ వర్ణాలతో ఆవిడ శోభిస్తుంది. అలాగనే ఈవిడ సర్వాయుధ ధర అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దేవతలందరి ఆయుధాలు ఆవిడ ధరించేస్తుంది. అలాగనే ఈవిడికి పేరేంటి? యాకిని అనేటువంటిది దేవత. ఈ అమ్మవారి పేరేంటి? యాకిని. మొట్టమొదటి దేవత ఎవరు? ఢాకిని. రెండోది రాకిని. మూడోది లాకిని. నాలుగోది డాకిని. ఐదోది శాకిని. ఆరోది లాకిని. హాకిని. ఏడోది యాకిని. సో 7వది యాకిని. ఏదో నీ ఆఖరికి ఒక నీ వస్తుంది. కానీ ఈ దేవతని ఉపాసన చేయాలి. సహస్రారంలో 7వ నెల స్త్రీ ఉపాసన చేసినప్పుడు ఆవిడికి పెట్టవలసింది ఏంటంటే సర్వోదన ప్రీత చిత్తా. అంటే అన్ని అన్నాలు, ఏవైతే అన్నాలు పెట్టామో ఈ 6 నెలలుగా ఈ అన్ని అన్నాలు పెట్టాలి. కొద్ది కొద్దిగా 7వ నెలలో అన్ని అన్నాలు 7వ నెలలో తయారు చేసి పెట్టాలి. మొట్టమొదటి నెలలో ఏమిటి?
రెండో నెలలో పెట్టాం, మూడో నెలలో, నాలుగో నెలలో, ఐదో నెల, ఆరో నెల, ఈ 6 నెలలు పెట్టినటువంటి అన్నాల్ని కొద్ది కొద్దిగా ప్రసాదం తయారు చేసి ఆ 7వ నెల పెట్టాలి. 7వ నెల ఈ ప్రసాదం తీసుకున్నప్పుడు ఆ శిశువు పరిపూర్ణమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది. ఆ 7వ నెల పూర్తయ్యేటప్పుడు సీమంతోనయనము అనేటువంటి సంస్కారం చేస్తారు. అంటే సీమ అంతము, అంతవరకు ఒక ఆడపిల్లకి ఎప్పుడు కూడా పాపిటి ఉండకూడదు. పాపిటి భర్త దువ్వుతాడు, పాపిటి పెడతాడు భర్త. ఆ పాపిడి ఏం చేస్తాడు, అంతవరకు స్త్రీకి పెళ్ళైనప్పటికీ కూడా పాపిడి పెట్టకూడదు. బొట్టు ఇక్కడ పెట్టుకోవచ్చేమో కానీ స్త్రీ పాపిడి దువ్వడం మటుకు స్త్రీ చేయకూడదు. మొట్టమొదట పాపిడి దువ్వేది ఎవరనంటే భర్త. 7వ నెలలో ఆవిడ్ని కూర్చోబెట్టి పాపిడి దువ్వుతాడనమాట. ఇలా దువ్వడానికి సీమ అంతం. అంటే శిరస్సు కదా, మొత్తం జుత్తంతా ఉంది, దీన్ని 2గా విభజిస్తారు. ఇటు ఒక భాగం, ఇటు ఒక భాగం. దీని సీమ ఇక్కడ ఎండ్ అవుతుంది, దీని సీమ ఇక్కడ ఎండ్ అవుతుంది. మధ్యలో రోడ్ లాగా ఉంటుంది చూడండి, చిన్న దారి మార్గం, సీమాంతం. అంటే దీన్ని ఇటు విభజన. అంటే అర్థం ఏంటంటే ఈ భర్త చెప్తున్నాడు అనమాట, అమ్మా ఇంతవరకు నీకు నేనే ప్రియమైన వస్తువుని, ఇక నుండి నీ ప్రియత్వంలో భాగం పంచుకునేదానికి ఇదిగో మన వారసులు వస్తున్నారు. నీ శిరస్సులో ఒక భాగం నేనుండాలి, ఇంకో భాగం పిల్లలు ఉండాలి. కాబట్టి ఇద్దరినీ సమంగా నువ్వు చూడు అని. సీమాంతం, సీమంతో నయనం. అంటే ఆ రకంగా దువ్వి ఆ భార్యకమ్మా ఇంక నుండి నువ్వు నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావో దాన్ని పంచి పిల్లలకు కూడా పంచిపెట్టాలి అని అక్కడ దువ్వుతున్నారు.